కర్త కర్మ క్రియ కేటీఆర్ ఆయన ఆదేశాలతోనే నిధుల మళ్లింపు సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ వాంగ్మూలం ఆ ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం 4 గంటల పాటు ప్రశ్నించినటువంటి ఏసీబీ పలు అంశాలకు సంబంధించి ఆధారాల సేకరణ అరెస్టు వద్దంటూ ప్రభుత్వానికి అరవింద్ వినతులు అప్రూవర్ గా మార్చుకునే యోచనలో ఏసీబీ ఆయన విచారణ తర్వాత కేటీఆర్ కు నోటీసులు కోర్టు తదుపరి ఉత్తర్వుల అనంతరమే అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఉజ్జుబీస్తున్నట్లు తెలుస్తోంది ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారి దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు ఏసీబీకి చెందినటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ బృందం దానకిషోర్ నుంచి కీలక ఆధారాలు సేకరించింది రేసుకు సంబంధించి నాటి ప్రభుత్వానికి బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఇన్వాయిస్లు 2023 సెప్టెంబర్ 20 నాటికి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ నాటి మంత్రి కేటీఆర్ కు పంపిన ఫైలు ప్రతులను ఏసీబీ అధికారులు తీసుకున్నారు దానకిషోర్ ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు మంగళవారం సాయంత్రం దాదాపు 4 గంటల పాటు 4 గంటల పాటు దానకిషోర్ ని విచారించారట 4 గంటలు విచారించంటే ఇది మామూలు విషయం కాదు చాలా విషయాలు ఈరోజు చాలా ఆధారాలు సేకరించడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది సో ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్నటువంటి ఫైళ్ల ప్రకారం నిధుల మళ్లింపు అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని దీనికి కర్త కర్మ క్రియ అంతా నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దేనని దానకిషోర్ స్పష్టం చేసినట్లు సమాచారం నోట్ ఫైల్ తర్వాత ఒప్పందం జరగడానికి నెల పైగానే సమయం పడితే అంతకు ముందే నిధులు విడుదల చేయడం పూర్తిగా నిబంధనల ఉల్లంఘనేనని అనుమానాస్పద వ్యవహారం అని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది ఎఫ్ఈఓకు పురపాలక శాఖ మధ్య గతేడాది అక్టోబర్ 30న ఒప్పందం జరగా అక్టోబర్ 3-11 తేదీలోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 46 కోట్లను ఎఫ్ఈఓకు పంపడంపై ఏసీబీ అధికారులు స్పష్టత తీసుకున్నట్లు సమాచారం సిఎస్ ను పరిగణలోకి తీసుకోకుండానే సో ఏ శాఖకు సంబంధించిన నాన్ బడ్జెట్ నిధులు వాడాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చి ఫైళ్లను ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుందని సీఎం లేదా సంబంధిత మంత్రి ఆమోదిస్తేనే ఇది సాధ్యమవుతుందని కేటీఆర్ ఆదేశాల మేరకు తాను నిధులు పంపానని అరవింద్ కుమార్ అంగీకరించినటువంటి విషయాన్ని దానకిషోర్ అధికారులకు చెప్పారు సో అరవింద్ కుమార్ అప్పట్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండడంతో సిఎస్ ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఫైళ్లను నడిపించారని తెలుస్తోంది గత ఏడాది జనవరిలో శాంతికుమార్ సిఎస్ గా నియమితులైనప్పటికీ పురపాలక శాఖ ఫైళ్లు ఆమె వద్దకు రాకుండానే పరుగులు తీసేవని సమాచారం ఈ క్రమంలో అరవింద్ కుమార్ విచారించిన తర్వాతే కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది 1-2 రోజుల్లో అరవింద్ కుమార్ నోటీసులు ఇవ్వనట్లు సమాచారం అయితే హైకోర్టు కేటీఆర్ కి ఇచ్చినటువంటి గడువు ఈ నెల 30న ముగుస్తుందో ఆ తర్వాతే నోటీసుకు వెళ్లాలా అని కూడా ఆలోచిస్తున్నట్టు తెలిసింది సో ఇప్పటికే ఈ కేసు నుంచి తనను బయటపడేయాలని అరెస్ట్ వరకు వెళ్లకుండా చూడాలని అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన అప్రూవర్ గా మార్చుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లే యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం హైకోర్టు గడువు కొద్ది రోజులు ఉన్న క్రమంలో కేటీఆర్ కు ముందే నోటీసులు ఇవ్వడం వల్ల ఎక్కువ ప్రచారం వచ్చే అవకాశం ఉంటుందని కోర్టు తదుపరి ఉత్తర్వుల వరకు ఆగి ముందుకు వెళ్లడం మంచిదని ఆ రాజకీయ వర్గాలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది సో ఇక అర్థమవుతుంది కదా వీళ్ళు తమ ఇష్టారీతిన కేటీఆర్ ఈ కల్వకుంట్ల కాలకీలంతా తమ ఇష్టారీతిన ఈరోజు ప్రజల సొమ్మును దారాదత్త చేసిరు ఈరోజు వాళ్ళ యొక్క లగ్జరీస్ కోసం వాడుకున్నారు ఈరోజు కేసీఆర్ తన కాన్వాయ్ ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే పని చేసిన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పొద్దుటి నుంచి నైట్ వరకు ఎన్ని కార్యక్రమాలు అవుతున్నాడు ఎంతమంది ప్రజలు కలుస్తా ఉన్నాడు ఎన్ని రివ్యూలు చేస్తా ఉన్నాడు ఎన్ని సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కదా ఏనాడన్నా కేసీఆర్ ఈరోజు ఆయన కాన్వాయ్ ఎక్కడ పోతుందండి ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లి నుంచి ప్రగతి భవన్ తప్ప ఏనాడైనా ఈరోజు ప్రజల కోసం ప్రజల దగ్గరికి పోయిన సందర్భాలు ఉన్నాయా ఏవీ లేవు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది కేసీఆర్ ఏ విధంగా ప్రజలను దోకా చేసిండో ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ పాలకుడు ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉన్నప్పుడే ఒక మంచి పరిపాలన ఉంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి ఇన్ని రకాల విమర్శలు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటా ఉన్నాడు ఈరోజు అనేకమైన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాడు ఈరోజు ఈ కల్వకుంట్ల కాలకేలు తమ ఇష్టరాజ్యమైనట్టు సీఎం చేసేటువంటి అభివృద్ధి పనులను కూడా కేటీఆర్ చేసుకుంటా కేటీఆర్ అయితే అన్ని డిపార్ట్మెంట్లు ఏలుపెట్టిండు ఆయన ఏలుపెట్టిన డిపార్ట్మెంటే లేదు ఆయన సంబంధం లేనటువంటి మంత్రిత్వ శాఖలు కూడా తన యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు అట్లా ఈ కల్వకుంట్ల కాలకేయులు తమ రాజ్యం తామే రాజులం అనేటువంటి ధోరణితోటి ఉన్నారు సో అలాంటి పరిస్థితిని తెలంగాణ సమాజం ఈరోజు క్షమించదు అందుకే వాళ్ళని బండకేసి కొట్టింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఇక కేటీఆర్ గురించి ఇలాంటివి అనేకం ఉన్నాయి ఇది ఒక్కటి F1 రేస్ ఒక్కటే కాదండి వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అధికారులను వాడుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఇది ఒక్కటిగా చాలా ఉన్నాయి అవన్నీ బయటపడితే వీళ్ళను బహిరంగంగా ఉరిదేమని చెప్పేసి తెలంగాణ సమాజం నుంచి డిమాండ్స్ వస్తాయి నేను కూడా అదే అంటా ఉన్నాం కదా కల్వకుంట్ల కాలకి బహిరంగ ఉరిదీయాలి వీళ్ళని అంత ద్రోహం చేసిన తెలంగాణకి నేను చెప్తా ఉన్నాను కదా
ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వర్గాల కంటే కూడా లగడపాటి రాజగోపాల్ కంటే కూడా ఎక్కువ ద్రోహం చేసింది ఈ కల్వకుంట్ల కాలకీలే. ఇది అందరూ కూడా గమనించాలి, తెలంగాణ సమాజం గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కర్త కర్మ క్రియ కేటీఆర్ ఆయన ఆదేశాలతోనే నిధుల మళ్లింపు సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ వాంగ్మూలం ఆ ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం. 4 గంటల పాటు ప్రశ్నించినటువంటి ఏసీబీ పలు అంశాలకు సంబంధించి ఆధారాల సేకరణ. అరెస్టు వద్దంటూ ప్రభుత్వానికి అరవింద్ వినతులు అప్రూవర్గా మార్చుకునే యోచనలో ఏసీబీ. ఆయన విచారణ తర్వాత కేటీఆర్ కు నోటీసులు, కోర్టు తదుపరి ఉత్తర్వుల అనంతరమే అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఉచ్చు బీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారి దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. ఏసీబీకి చెందినటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ బృందం దానకిషోర్ నుంచి కీలక ఆధారాలు సేకరించింది. రేసుకు సంబంధించి నాటి ప్రభుత్వానికి బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, ఇన్వాయిస్లు 2023 సెప్టెంబర్ 20 నాటికి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ నాటి మంత్రి కేటీఆర్ కు పంపిన ఫైలు ప్రతులను ఏసీబీ అధికారులు తీసుకున్నారు. దానకిషోర్ ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. మంగళవారం సాయంత్రం దాదాపు 4 గంటల పాటు 4 గంటల పాటు దానకిషోర్ ని విచారించారట. 4 గంటలు విచారించంటే ఇది మామూలు విషయం కాదు. చాలా విషయాలు ఈరోజు చాలా ఆధారాలు సేకరించడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది. సో ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్నటువంటి ఫైళ్ల ప్రకారం నిధుల మళ్లింపు అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, దీనికి కర్త కర్మ క్రియ అంతా నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దేనని దానకిషోర్ స్పష్టం చేసినట్లు సమాచారం. నోట్ ఫైల్ తర్వాత ఒప్పందం జరగడానికి నెల పైగానే సమయం పడితే అంతకు ముందే నిధులు విడుదల చేయడం పూర్తిగా నిబంధనల ఉల్లంఘనేనని, అనుమానాస్పద వ్యవహారం అని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఈఓకు పురపాలక శాఖ మధ్య గత ఏడాది అక్టోబర్ 30న ఒప్పందం జరగా అక్టోబర్ 3, 11 తేదీలోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 46 కోట్లను ఎఫ్ఈఓకు పంపడంపై ఏసీబీ అధికారులు స్పష్టత తీసుకున్నట్లు సమాచారం. సిఎస్ ను పరిగణలోకి తీసుకోకుండానే ఏ శాఖకు సంబంధించిన నాన్ బడ్జెట్ నిధులు వాడాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చి ఫైళ్లను ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుందని, సీఎం లేదా సంబంధిత మంత్రి ఆమోదిస్తేనే ఇది సాధ్యమవుతుందని కేటీఆర్ ఆదేశాల మేరకు తాను నిధులు పంపానని అరవింద్ కుమార్ అంగీకరించినటువంటి విషయాన్ని దానకిషోర్ అధికారులకు చెప్పారు. సో అరవింద్ కుమార్ అప్పట్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండడంతో సిఎస్ ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఫైళ్లను నడిపించారని తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో శాంతికుమార్ సిఎస్ గా నియమితులైనప్పటికీ పురపాలక శాఖ ఫైళ్లు ఆమె వద్దకు రాకుండానే పరుగులు తీసేవని సమాచారం. ఈ క్రమంలో అరవింద్ కుమార్ విచారించిన తర్వాతే కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. 1-2 రోజుల్లో అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వనట్లు సమాచారం. అయితే హైకోర్టు కేటీఆర్ కి ఇచ్చినటువంటి గడువు ఈ నెల 30న ముగుస్తుందో ఆ తర్వాతే నోటీసుకు వెళ్లాలా అని కూడా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సో ఇప్పటికే ఈ కేసు నుంచి తనను బయటపడేయాలని, అరెస్ట్ వరకు వెళ్లకుండా చూడాలని అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన అప్రూవర్ గా మార్చుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లే యోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. హైకోర్టు గడువు కొద్ది రోజులు ఉన్న క్రమంలో కేటీఆర్ కు ముందే నోటీసులు ఇవ్వడం వల్ల ఎక్కువ ప్రచారం వచ్చే అవకాశం ఉంటుందని, కోర్టు తదుపరి ఉత్తర్వుల వరకు ఆగి ముందుకు వెళ్లడం మంచిదని ఆ రాజకీయ వర్గాలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. సో ఇక అర్థమవుతుంది కదా, వీళ్ళు తమ ఇష్టారీతిన కేటీఆర్ ఈ కల్వకుంట్ల కాలకీలంతా తమ ఇష్టారీతిన ఈరోజు ప్రజల సొమ్మును దారాదత్త చేసిరు.